సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. గురుగారు, మీ గురించి, మీ సినీ యానాన్ని గురించి మాట్లాడుకుంటే అనితర సాధ్యమనే చెప్పాలి. ఎన్నో పాత్ర పోషణ చేశారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్స్ అందరితోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే నాటక రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి ప్రయాణం ఫస్ట్ అడుగు ఎక్కడ పడింది? ఫస్ట్లో అడుగు నాటక రంగం నుంచి సినిమా రంగానికి, అది ఫస్ట్ ఏమిటి లాస్ట్ ఏమిటి, ఒక పరిషత్తుకి వెళ్ళాం. ఆ పరిషత్తులో ప్రైజులన్నీ మేము వెళ్ళిన నాటకానికే వచ్చాయి. ఓకే. అది చూసి బిఎన్ రెడ్డి గారు మాకు అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు ఇచ్చిన వెంటనే సినిమాలో స్టార్ట్ అయిపోయి ఆయనతోటి ట్రావెల్ చేసాం. అది ఆ రోజులు గుర్తు వస్తూ ఉంటే ఈ రోజులతో పోల్చుకుంటే అవి చాలా మంచి రోజులు అనిపించాయా, లేక ఇప్పటి రోజులు చాలా మంచి రోజులు అనిపిస్తున్నాయా? ఏది ఎప్పుడూ రోజులు మంచివే, ఇప్పటివి అప్పటివి అనేం కాదు. ఆ రోజుల్ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడులో టెక్నాలజీ తక్కువ ఉండేది, అవకాశాలు తక్కువ ఉండేవి అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని అవకాశం వెతుక్కుంటూ రావచ్చు టాలెంట్ ఉంటే. ఆ రోజుల్లో చాలా కష్టం ఉంటుంది. అది పీరియడ్కి సంబంధించి ఆరంభ దశలో ఒకలా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అంచేత ఇప్పుడున్నటువంటి క్వాలిటీ అప్పుడు లేకపోవచ్చు. అవును, నా ఉద్దేశంలో ఒక విధంగా క్వాలిటీ కూడా అప్పుడే ఉంది. క్వాలిటీ ఒక విధంగా తగ్గిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే, అది వారు వేరే టాపిక్ అవుతుంది. అంచేత నా ఉద్దేశంలో సినిమాకి సంబంధించి నన్ను బిఎన్ రెడ్డి గారు ఆకర్షించి వదిలిపెట్టలేదు. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గాను, నటుడుగాను ఎన్ని విధాలు ఉపయోగించుకోవాలో అన్ని విధాలు ఉపయోగించుకుని ఆయనతో కూడా నన్ను తీసుకెళ్ళారు. అన్నీ నేర్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా మేము ఈ విషయం ఆ విషయం అని కాకుండా, అంచేత ఆ విధంగా నాకు టెక్నీషియన్ గాను అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, నటుడుగాను ఎక్స్పీరియన్స్. ఏది సంతృప్తినిచ్చిందంటే ఏం చెప్తారు? రెండు సంతృప్తినిచ్చేవి, రెండు సైమల్టేనియస్గానే జరిగాయి కూడా. అదొకసారి ఇదొకసారి అని కాదు. అవును. సో ఇన్ని రంగాల్లో ఇంత అనుభవం ఉండి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకంటూ మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు గురుగారు? నాకంటూ నేను ఏమి సాధించాను అంటే, సాధించడం ధన రూపం కాదు, చైతన్య రూపంగా. ఇవాళకి ఉద్యమానికి సంబంధించిన పెద్ద నాయకులు నా దగ్గరకు వచ్చి గౌరవించి మాట్లాడి వెళుతున్నారంటే ఇది అచీవ్మెంటే కదా. కరెక్ట్ సార్. అంటే అది అంటే మనీ రూపంలో ఉండదు, అది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి చూపించుకునేటువంటి గౌరవం రూపంలో ఉంటుంది. నిన్నగాక మొన్న వచ్చి వెళ్ళారు వాళ్ళందరూ, నన్ను వచ్చి చూసి వెళ్ళారు. అలాగే రోజు నాతోటి ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు. అంచేత ఆ అడ్మిరేషన్ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవించుకోవడం అనేటువంటిది ఉంది కనుక నాకు సంతృప్తికరంగా ఉంది. నిజం నిజం. సో ఆ టైంలోని పెద్ద పెద్ద హీరోలు పక్కన చేసేటప్పుడు ఒక రకమైన భావన ఉంటుంది కదా. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, ప్రతి ఒక్క పెద్ద హీరోతోని మీరు పనిచేశారు. ఆ టైంలో ఎలా ఉండేది సార్? ఆ ప్రౌడ్నెస్ అనేది గర్వంగా ఉండేదా? వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మంచి మంచి అవకాశాలు తెచ్చుకునేందుకు తోడ్పడేదా? ఎలా ఉండేది? లేదు, వాళ్ళే మనకి దోహదం చేసేవాళ్ళు. ఆ దోహదంతో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ వెనకాల మనం ట్రావెల్ చేస్తాం. నాగేశ్వరరావు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు. ఓకే. రాజబాబు గారు, మీరు? రాజబాబు నేను ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఒక జీవితం, ఒకే ఒక గురువు దగ్గర పనిచేస్తాం. వాడు కామెడీ సైడ్ వాడు ఉన్నాడు. అవును, నాకు కామెడీ మొదటి నుంచి అలవాట్లేదు. వాడు ఆ కామెడీలో వాడు నెగ్గుకుంటూ వచ్చాడు. అవును. కానీ ఆ తోవలో వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు అనిపించలేదంటే నేను కమెడియన్ కాదు కదా. అవును, వచ్చిన గడవ. కరెక్ట్. ఓకే. నేను సీరియస్ మనిషిని. అవును. కానీ నేను కామెడీ రోల్స్ చేశాను. అది
ఎలా అనిపిస్తుంది సార్ అన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేటప్పుడు ఆ ఆర్టిస్ట్కి వచ్చే సంతోషం వేరే ఉంటుంది. కదా అది చెప్పలేనిది ఇది అని చెప్పలేనిది. మ్మ్. ఎంచేదంటే ఒకే దర్శకుడి దగ్గర అనేకమైన పాత్రలు పోషించేటువంటి అవకాశం వచ్చింది నాకు. అవును. కానీ సార్ దీనికి అప్పటి రోజుల్లోని మనకి జ్ఞాపక శక్తి అవన్నీ చాలా ఎక్కువ దోహదపడేవి. ఎందుకంటే కొంచెం డైలాగ్ తప్పు చెప్పితే సైడ్కి వచ్చేసేయండి ఇంకొకరిని పెట్టుకుందాం అనే రోజులు. అవును. చాలా మంది కాంపిటీషన్ ఉండేది. ఈ రోజుల్లోని ఒక డైలాగ్ చెప్పాలంటే 10 మంది ప్రాంప్టర్ చేసే వాళ్ళు ఉంటున్నారు. అవును. సో ఇప్పటికి అప్పటికి రోజులు వయసు చూసుకుంటే చాలా తేడా ఉంది. తేడా ఉంది. తర్వాత మనుషుల్లో కూడా తేడా ఉందమ్మా. ఆ, ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు. కరెక్ట్. వాళ్ళ వాళ్ళ పిల్లలుగా వాళ్ళు ప్రేమించారు కానీ మ్మ్. వేరే ఇంకొక ఆర్టిస్ట్గా చూసేవాళ్ళు కాదు. ప్రేమించలేదు. అంచేత అది కూడా ఉంది. ఈవేళ మెకానికల్గా ఉన్నారు. అవును సార్. అంచేత మెకానికల్ వ్యవహారం దగ్గర మెకానికల్గానే ఉంటుంది. మ్మ్. అది వాళ్ళది మెకానికల్ కాదు. ఓకే. వాళ్ళ హృదయం అంతా మనకి ఇది చేసి పెట్టేవాళ్ళు. అవును. అంటే ఇంకా చెప్పాలంటే నీకు సినిమా అనేది తీయడానికి వారం 10 రోజులు 15 రోజులు 20 రోజులు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. అంతటి పెద్ద ఆయన సీన్ ఎలా తీయాలి అనేది రాసుకుని మేము అక్కడ వస్తే మాకు అందరికీ చదివి వినిపించి మ్మ్. ఎలా ఉంది అని మా అభిప్రాయం అడిగేవాడు. ఓ అలాంటి రోజులు. బాగుంది అమ్మా బాగుందని చెప్పేవాడు. మ్హూ. అంటే నేను ఇక్కడ ఉన్నది ఏమిటంటే పెద్ద చిన్న అని కాదు, ఇది దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏమిటంటే మనం చెప్పిన తర్వాత మ్మ్. ఇది బాగుందండి చాలా బాగుంది అని అన్నా ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆలోచించి మళ్ళీ మొత్తం మార్చుకుని వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో నేను ఇలా మార్చాను చూడండి అని మళ్ళీ అంటే మనని ప్రవోక్ చేసి మన చేత మాట్లాడించి మ్మ్. దాని నుంచి మళ్ళీ ఆయన డెవలప్ అయి రాసి మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ ఇలా నేను మార్చాను ఎలా ఉంది చూడండి అని చెప్పేవారు. అంటే చెప్పరు అసలే. మామూలుగా ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరు అవసరం లేదు. లేదు. అంటే ఒక వాళ్ళ తోటి స్నేహితులతో మాట్లాడినట్టు నిజం. ఉండేవాళ్ళు. నిజం. అందుకనే అప్పటి సినిమాలు ఈ రోజుకి కూడా అంత సక్సెస్ఫుల్గా 100 రోజులు 200 రోజులు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అవునమ్మా. ఇప్పుడు అలా లేదు. 2 రోజులు 3 రోజులు ఆడడం ఎక్కువ. ఇప్పుడు అంతా మెకానికలే. గురువుగారు అని అనడమే తప్ప అవును. మెకానికల్ ఎక్కువ. రైట్. మీరు అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, నిజం అది ఆ ఇన్స్టింక్ట్ లోపల నుంచి పుట్టుకు రావాలి. నిజం సార్. పైనుంచి చెప్తే వచ్చేది కాదు. రైట్. ఇది వచ్చిన తర్వాత డైరెక్టర్స్ అంతా కూడా ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంచేత మీరు నాకు పడి ఉండాలి. నిజం. వాళ్ళు అసలు అలా ఆలోచించలేదు పూర్వ దర్శకుడు. నిజం. మీరు నటించిన మూవీస్లో మీకు నచ్చినది బాగా మనసుకు హత్తుకునే సినిమా అంటే ఏం చెప్తారు? అన్నీ నాకు నచ్చినవి. బాగా మనస్ఫూర్తిగా మీ భావనకు దగ్గరగా ఉండే సినిమా? భావనకు దగ్గరగా ఉండడం అంటే రంగుల రాట్నం అని ఒక సినిమా వచ్చింది. అది మొదటి సినిమా. నాకు అదే గుర్తుండిపోయే సినిమా. ఓకే. మొదటిసారిగా మిమ్మల్ని మీరు ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకునేటప్పటికి ఒక తల్లిదండ్రుల్లో ఒక ఆనందం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఎలా ఉండేది సార్? ఆ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉండేదా? మా అబ్బాయి హీరో పక్కన చేస్తున్నారు ఇట్లా ఉండేదా? ఎలా ఉండేది ఆ రోజుల్లో? అదేం లేదండి. లేదా? ఓకే. అదేం లేదు. ఓకే. అంటే ఇంటి విషయాలే, ప్రొఫెషన్ విషయాలే. ఓకే. తర్వాత ఇంకోటి ఉంది. మా నాన్న అది అందులో బ్రాహ్మణం అని మా వాళ్ళకి చాలా ఇది ఉండేది. అన్ని కంట్రోల్లో పెట్టేవాడు మా నాన్న. అవును. ఆ కంట్రోల్లో ఇలాంటి కాదు, ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అటువంటివన్నీ తట్టుకుని బయటికి వచ్చి ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్పెక్ట్ ఇక్కడ లేదు కదా. పెద్దవాడైనా సరే ఆయన మనకు మారట్లేదు, ఇంటిమేట్గా తనలోకి తీసుకుని ఇది చేస్తున్నాడు. అవును. అంచేత అటువంటి చోట మనకి ఇంకా ఇదే ఉండదు. ఇక్కడ ఎంత కంట్రోల్ ఉందో ఇక్కడ అంత ఒక ఎఫెక్షనేట్ వ్యవహారం ఉంది. ఓకే.
సూపర్. మీతో పెరిగిన అన్నదమ్ములు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు కూడా మీలాంటి ధోరణితోనే ఆలోచించేవాళ్ళా? లేకుంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవి? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి. అంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళా? చెప్పేవాళ్ళా అప్పట్లో అన్నదమ్ములతో? అన్నదమ్ములతో చెప్పడం అవి అలవాటు ఏం లేదు. ఓహ్! ఎంచేతంటే సినిమా నాకు అవసరం కానీ వాళ్ళకి అవసరం కాదు. ఓకే. వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేశారు, బాటాలో చేశారు, ఇంకోటోళ్ళు చేశారు. వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మా మేనరుడు కూడా వాడి ఉద్యోగాలకి వాడికి ఉన్నాయి, వాడి పద్ధతిలో వాడు ఉన్నాడు. హుహు. ఒకళ్ళొకళ్ళు వీడు కలిసి వచ్చింది. అమెరికా వెళ్ళాడు, అమెరికా తోటి అక్కడ పిల్లలు పుట్టారు, గందరగోళం ఇదంతా. హ్మ్. అది వాడికి అవకాశం వచ్చింది కనుక వాడు అలా వెళ్ళాడు. ఓకే. వీళ్ళకి కలుస్తూ ఉంటా అవకాశాలు రాలేదు కనుక ఇక్కడే ఉన్నారు. అవును. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కలుస్తూ ఉంటారా సార్ అన్నదమ్ములు ఎవరైనా? రోజు కలుస్తాం. ఓహ్! అంటే మా తమ్ముడు ఆ! ఈ మొబైల్ ఫోన్లకి రోజుకు ఒకసారి హుహు. అందరినీ కలుపుతాడు. ఆహా! అంటే అమెరికాలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి కలపచ్చు. హ్మ్. హ్మ్. అలా ఒకసారి కలుపుతాడు. ఓకే. ఆ విధంగా అందరం కనీసం మాట్లాడుకుంటారు. రోజుకి ఒకసారి అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకుంటారు. కలిసి మీట్ అయి మాట్లాడుకున్నట్టుగా హుహు. అందరూ ఉన్నారా సార్? ఉన్నారు. బ్రదర్స్ అంతా? అందరూ ఉన్నారు. ఓకే. చాలా అందరూ సంతోషం. ఓకే. సార్ మీకు ఇప్పుడు ఈ పచ్చని వాతావరణం మధ్య చక్కనైన ప్రకృతి ఒడిలో మీరు ఇప్పుడైతే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ టైంలోని దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? దేన్ని? ఈ వాతావరణాన్ని ఇక్కడ ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఉందా? లేకుంటే లేదు ఒంటరిగా ఉంటున్నాం అనే ఫీలింగ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ పెద్ద అట్మాస్ఫియర్. అవును. ఇదంతా మావాడి ఆర్గనైజేషన్కి సంబంధించింది. అంచేత ఇక్కడే కాదు, నేను మా వాడు ఒక్కొక్కప్పుడు బెంగళూరు వాడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో అక్కడ కూర్చొని తోచదు కదా, అక్కడ కిటికీలోంచి మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూస్తూ కూర్చుని కాలక్షేపం చేయడం అక్కడ అలా గడిచిపోయింది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. కానీ ఎప్పుడు ఒంటరిని అనే ఫీలింగ్ అయితే లేదు, ఎప్పుడు రాదు. అది రాలేదు. గ్రేట్ సార్, గ్రేట్. అది రాలేదు.